ప్రాచీన కట్టడాలు, ప్రాచీన సంస్కృతి ప్రతి దేశానికి, ప్రపంచంలో ప్రతి దేశానికి కూడా ఒక సంస్కృతి, పురాతన సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కట్టడాలు కానీ కట్టడాల రూపంలో ప్రతిబింబించబడతాయి. అదేవిధంగా భారతదేశానికి కూడా హెరిటేజ్ అంటే ప్రాచీన ఒక స్థలాలు, భవనాలు, కట్టడాలు, తర్వాత నదీ ప్రవాహాలు, ఇలాంటివన్నీ కూడా భారతదేశంలో కూడా మనం చూసాం, ఉన్నాయి కూడా. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఉంటాయి. ఆ సమాజంలో అవసరం ప్రకారము చేసిన కట్టడాలు సంస్కృతిని, ఆపటి అలవాట్లని ప్రతిబింబించే విధంగా ఈ మధ్య 2-3 రోజుల క్రితం భారతదేశంలో వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశానికి భారతదేశం ఆతిథ్యం వహించి ప్రధానమంత్రి గారు పాల్గొన్నారు. మన భారత యొక్క ప్రాచీన కట్టడాల గురించి, ప్రాచీన యొక్క హెరిటేజ్ సంపద, ప్రాచీన సంపద గురించి ప్రపంచానికి ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్లో తెలియడం జరిగింది. దాంట్లో ప్రతి భారత ఒక పురాతన కట్టడాలన్నీ కూడా సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక మిళితము, అంటే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఒక కాంబినేషన్తో ఈ కట్టడాలని కట్టడం జరిగింది. పెద్దగా విద్యాలయాలు లేకున్నా, టెక్నాలజీ లేకున్నా, మెషినరీ లేకున్నా కానీ ఇంత మంచి కట్టడాలు ఎలా కట్టడం జరిగింది అనే విషయం కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం వస్తుంది. అంటే ప్రస్తుతం మన పరిస్థితుల్లో ఇంత గట్టిగా, ఇంత టెక్నాలజీతో ఉపయోగించి, ఇంత మనం సిమెంట్ కానీ లేకపోతే స్టీల్ కానీ ఉపయోగించి కన్స్ట్రక్షన్ కట్టిన వాటి కూడా కొద్ది సంవత్సరాలు కూలిపోవడము, లేకపోతే పాతబడిపోవడము, విరిగిపోవడం మనం చూస్తున్నాం. కానీ కొన్ని వందల సంవత్సరాల క్రితం కట్టినవి కూడా ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉండటం అనేది నిజంగా ఒక టాలెంట్, ఒక ఇంజనీరింగ్, ఒక కట్టడంలో ఉపయోగించిన సైన్స్ కానీ, ఇంజనీరింగ్ కానీ, టాలెంట్ కానీ నిజంగా ఆశ్చర్యకరం. కేంద్ర ప్రభుత్వం ఏముందంటే ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఒక ఆర్థిక అవసరాల కొరకు $1 మిలియన్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడానికి ఒక సమావేశంలో, ఈ యొక్క వరల్డ్ హెరిటేజ్ కమిటీ సమావేశంలో ప్రధానమంత్రి గారు అంగీకరించడం జరిగింది. తర్వాత ఇవన్నీ కూడా ఈ వరల్డ్ హెరిటేజ్ మన భారతదేశంలో ఉన్న ప్రాచీన కట్టడాలన్నీ కూడా చరిత్రకు సంబంధించిన హిస్టారికల్ స్పాట్స్ అన్నమాట ఇవి. అదేవిధంగా హిస్టారికల్ స్పాట్స్లో మనకు భారతదేశం యొక్క ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, తర్వాత మన కట్టుబాట్లు కానీ ఇలాంటివన్నీ కూడా ప్రతిబింబించడం జరుగుతుంది. పాలన విషయంలో కానీ, వ్యవసాయం విషయంలో కానీ, పర్యావరణ పరిరక్షణ విషయంలో కానీ, సమాజం విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, ఆరోగ్య రక్షణ విషయంలో కూడా అన్నీ కూడా తీసుకునే జాగ్రత్తల గురించి ఈ యొక్క మన కట్టడాలు మనం చూస్తాం. ఇంకా దాంతోపాటుగా మనం చూడాల్సింది ఏంటంటే వాటి యొక్క క్వాలిటీ అండ్ మనకి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా నిలబడ్డం, ఒక కట్టడాలు అలాగే చెక్కలో నిలబడ్డం అనేది మనం చూస్తుంటాము. కొన్ని వందల సంవత్సరాల క్రితం, ఇంచుమించు కొన్ని 1000 సంవత్సరాల పైన కూడా కట్టిన కట్టడాలు కూడా స్థిరంగా గట్టిగా ఉండటం మనం చూస్తాము. దీంట్లో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఢిల్లీలో అశోక పిల్లర్ ఇప్పటికి కూడా రస్ట్ పట్టకుండా ఒక అశోక స్తంభం అనేది అలాగే స్థిరంగా ఉండటం అనేది, కేదార్నాథ్ గుడి, మన హిమాలయాస్లో ఉన్న కేదార్నాథ్ గుడి ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అది 8వ శతాబ్దంలో కట్టడం జరిగింది. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒక కట్టడం అలాగే స్థిరంగా ఉంది. గత 5-6 సంవత్సరాల క్రితం జరిగిన వరదల్లో కూడా మొత్తం కొట్టుకుపోయినా కానీ ఆ మందిరం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే నిలబడి ఉంది. దాని యొక్క రహస్యం ఏంటి, దాని కట్టడం యొక్క తీసుకున్న శ్రద్ధ ఏంటి అనేది, అంటే తుఫాన్లు కానీ, మంచి ప్రవాహాలు కానీ, వరదలు కానీ, ఎలాంటి విపత్తులు వచ్చినా కానీ ఆ యొక్క మందిరం కట్టడం చెక్కు చెదరకుండా ఎలా కట్టారనే విషయం కూడా నిజంగా ఆశ్చర్యకరమైన విషయం. అదే మాదిరిగా బృహదీశ్వర మందిరం, చోళరాజులు కట్టించిన మందిరము తమిళనాడులో, మనకు గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో, ధోలావీరా, లోథల్ ప్రాంతాల్లో ఒక టౌన్ ప్లానింగ్ ఎలా ఉంది, ఎంత బాగా ప్లాన్ చేసేవారు, ఒక పట్టణం ఎలా ఉండాలి, ఇల్లు ఎలా ఉండాలి, వ్యవసాయం ఎలా ఉండాలి, తర్వాత వాణిజ్య సముదాయాలు ఎక్కడ ఉండాలి, రోడ్లు ఎలా ఉండాలి అనే విషయం శ్రద్ధ తీసుకొని చేసిన ప్లానింగ్ నిజంగా ఇప్పటికి కూడా రోల్ మోడల్గా ఉంటుంది. కొత్త మనము ఒక పురాతన కట్టడాన్ని పరిశీలిస్తున్న కొద్దీ మనకెన్నో కొత్త విషయాలు కూడా మనకు తెలుస్తున్నాయి కూడా. దాంట్లో ఈ పురాతన యొక్క హెరిటేజ్ భవనాల్లో కానీ, హెరిటేజ్ కట్టడాల్లో, పురాతన కట్టడాల్లో కూడా చాలా వరకు మానవతో సంబంధించినవి, తర్వాత మనుషుల మధ్యలో, సమాజంలోని మనుషుల మధ్యలో ఉండే సంబంధ బాంధవ్యాలు, అనురాగాలు, తర్వాత శాంతి అంటే
ప్రశాంతమైన జీవితం గురించి చేసే ప్రయత్నాలు ఇలాంటివన్నీ కూడా మనకు కనబడుతుంది. దీంతో పాటుగా మనకు దీంట్లో ఈ కట్టడాల్లో ఉపయోగించిన సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మనకు ఎంతో విలువైన సమాచారం ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంతవరకు ఏంటంటే మనం భారతదేశంలో కూడా ప్రపంచంలో కూడా చాలా వరకు కూడా కొన్ని దేశాల్లో తెలిసి తెలియకో ఈ యొక్క పురాతన కట్టడాన్ని పట్టించుకోకపోవడం, ఆదరించకపోవడం, వాటిని సరిగా మెయింటైన్ చేయకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు నష్టం జరగడం జరిగింది. అయితే ఇప్పుడు వాటిని సరిగా ఆ కట్టడాలంటే మెయింటైన్ చేసినప్పుడు, వాటిని మేనేజ్ చేసినప్పుడు సరిగా, అలాగే వాటి గురించి తెలుసుకున్నప్పుడు, వాటిలో ఉండే రహస్యాన్ని తెలుసుకుని, వాటిలో ఉండే సందేశాన్ని తెలుసుకున్నప్పుడు మనకెంతో మంచి సంతోషం దొరికే అవకాశం ఉంటుంది. దీంతో పాటుగా ఏంటంటే ప్రతి పురాణ కట్టడం కూడా, ప్రాచీన కట్టడం కూడా, ప్రాచీన సౌకర్యం కూడా ప్రజల్ని కలపడానికి, తర్వాత ప్రజలు అభివృద్ధి కావాలనే కాంక్షతో చేసిన కట్టడాలు కనపడతాయి మనకు అన్నీ కూడా. వీటిలో మనకు ఇప్పుడు ప్రస్తుతం చూసినా కానీ, అయోధ్యలో చూసినా కానీ, కాశీలో చేసిన కొత్తగా కట్టిన కారిడార్, గంగా నది నుండి కాశీ విశ్వనాథ్ గుడి వరకు కట్టిన ఇవన్నీ కూడా మనకు కొత్త సందేశాలు ఇవ్వడం, కొత్త సమాచారం ఇవ్వడం, కొత్త ఆలోచనలు రేకెత్తించడం, గత భారత వైభవం గురించి, తర్వాత అప్పుడు జరిగిన ప్రయత్నాలు, తర్వాత ఫలితాలు, అభివృద్ధి, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి కట్టడంలో ఉపయోగించిన పరికరాలు, తర్వాత దాంట్లో మెటీరియల్ ఏ విధంగా తయారు చేసి, ఏ విధంగా చేశారు. అప్పుడు సిమెంట్ లేదు, స్టీల్ లేదు, అయినా కానీ అంత కట్టడాలు ఇంత గట్టిగా ఎలా ఉండగలుగుతున్నాయి, విపత్తులు తట్టుకోవడం, వరదలకు తట్టుకోవడం, వర్షాలకు తట్టుకోవడం, తర్వాత ఎండలకు కూడా తట్టుకోవడం, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇన్ని వందల సంవత్సరాలు ఎలా ఉండగలుగుతున్నాయని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఏంటంటే ఇవన్నీ కూడా మనకు భారతదేశం యొక్క గత వైభవాన్ని చూపించడం, గత యొక్క తెలివితేటల్ని, అదే మాదిరిగా నాణ్యతని, నైపుణ్యాన్ని చూపించడం అనేది ఒక నిజంగా మంచి ఈ వరల్డ్ హెరిటేజ్ కమిటీ మీటింగ్ ద్వారా భారతదేశానికి ఒక సదవకాశం జరిగింది. ఈ అవకాశం వినియోగించుకున్న భారత ప్రభుత్వము భారతదేశంలో ఉన్న ఈ హెరిటేజ్ సంపదనంతటి కూడా ప్రపంచాన్ని పరిచయం చేయడం, అదే మాదిరిగా $10 లక్షల దీని వరల్డ్ హెరిటేజ్ కమిటీ కొరకు కేటాయించడం కూడా నిజంగా ఎంతో మంచి పరిణామం. ఈ విధంగా మన భారతదేశం యొక్క పూర్వ వైభవం కూడా ప్రపంచానికి తెలిపే ఇది ఒక వరల్డ్ అవకాశం మనకు సాధ్యమైంది.